అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం రండి. మరి ఇప్పటికే కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు మనం పొందుకున్నాం. వేల మంది, లక్షల మంది ఆశీర్వదించబడ్డారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రండి, ఈ రోజు ఉన్నటువంటి సందేహాలకు కూడా నివృత్తి పొందుదాం. మన మధ్యలో ఉన్నటువంటి ఈ తరం అపోస్తలుడు, ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మనందరి సందేహాలు నివృత్తి చేస్తారు పరిశుద్ధాత్మ సహాయంతో. సార్కి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ ఒక మనవి. మరి ఓఫీర్ మినిస్ట్రీస్ పాస్టర్ సువార్త రాజు గారి యొక్క తల్లిగారు మరి దేవుని సన్నిధికి వెళ్ళారు గనుక మరి ఎల్లమ్మ బండలో ఈరోజు సమాధి కార్యక్రమం ఉంది గనుక ఆ కార్యక్రమానికి దైవజనులు వెళ్ళాలి. అందుకొరకు ఈరోజు మనం త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాము. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా పంపించండి, వాట్సాప్ చేయండి. కొందరు చదువు రాని వారు, టైప్ చేయని వారు ఉన్నారు, కాల్ చేయలేరు. అలాంటి వారు వేరే పక్క వాళ్ళ సహాయంతో కానీ వారికి వాయిస్ మెసేజ్ పెట్టడానికి వస్తుంది. అలాంటి వారు మీరు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా మీరు క్వశ్చన్ పంపించవచ్చు. కొంతమంది రకరకాలుగా ఉన్నారు కనుక మరి రండి, అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమానికి మనం ముందుకు కొనసాగుదాం. సార్ ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రైజ్ ది లార్డ్. సార్ ముందుగా చెప్పండి, మరి కొంపలా అంటుకొని పోతా ఉంటే మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అంటూ ఒక పర్సన్ ఎవరో కామెంట్ చేశారా? దీని మీద మీరు ఏమంటారు సార్? ముచ్చట్లు పెట్టుకుంటున్నామా సార్? మన వాక్య విషయంలో మీరు సందేహాలు అడుగుతుంటే నేను జవాబులు చెప్తుంటే దానికి ఈ కామెంట్ మనం ముచ్చట్లు ఆడుకుంటున్నామట. 100%గా ఇది ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 ఏళ్ల కిందట మన సంఘం నుండి కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయారు. మనకు ఉన్న వేల మంది జన సమూహము మన ఆత్మీయ బిడ్డల్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ పోయినారు. అయితే వాళ్ళు పోయినప్పుడు ఏం కలలు కన్నారు? ఆల్రెడీ వాళ్ళ ప్రకటించినటువంటి వాళ్ళ హృదయ వాంఛ ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్ పేక మేడల్లా గూలిపోతుంది, అయిపోయింది. అది ఒకడొకడు పోయిన ఒక వికెట్ పోయింది, ఇంకో వికెట్. ఇది క్రికెట్ కాదురా బాబు, దేవుని సంఘము. ఎంటికలు రాలిపోతుంటే కొత్త ఎంటికలు మొలుస్తుంటాయి అని అప్పుడే చెప్పాను నేను. అయితే వాళ్ళు కలలు కన్నారు ఏంటంటే ఓఫీర్ గారిని అల్లరి పెట్టేసి ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, స్త్రీలోలుడు, అది ఇది అంటే మినిస్ట్రీ మొత్తం కుప్పకూలిపోద్దని వాళ్ళు అనుకున్నారు, ప్రకటించారు. అయినా సరే ఇప్పుడు ఇంకా కొత్త సంఘాలు వస్తున్నాయి, కొత్త సేవకులు వస్తున్నారు, అభిషేకాలు జరుగుతున్నాయి, బాప్టిస్మాలు జరుగుతున్నాయి, కొత్త ఆత్మల రక్షణ, కొత్త సంఘాలు స్థాపన, కొత్త దైవజనుల అభిషేకం అంతా చూసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అనాలని మనల్ని బాధ పెట్టేటట్టుగా వీళ్ళే ఈ బ్యాచే ఇంతకుముందు ఏమన్నారు, ఒక 3 వారాలు వరుసగా నా మీద వచ్చిన ఈ నిందల గురించి మీరు ప్రశ్నించారు నన్ను. నేను అప్పుడు సమాధానం చెప్పాను. ఒక 3 వారాలు జరిగింది. ఆ 3 వారాల లోపల నేను క్లారిటీ ఇచ్చాను. ఆఖరికి అసలు ఆ మనిషి ఎటువంటి మనిషి, ఇతరుల సాక్ష్యాలు కూడా చెప్పి అసలు ఆమె వెంటబడింది కానీ ఓఫీర్ గారు వెంటబడ్డ కేసు కాదు, అందులో ఓఫీర్ గారు నన్ను ఎప్పుడు ముట్టుకోనే లేదని కూడా ఆమె చెప్తున్నది. ఇంకా వేధింపు ఎక్కడిది అని అక్కడి నుంచి ఎలీషా గారు వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి మనం ముందు ఎలీషా గారి సంఘమే గుడివాడ అవన్నీ క్లారిటీ ఇచ్చాం. ఇచ్చినప్పుడు అంటే ఇంత నా మీద వాళ్ళు బురద పోసింది పర్ఫెక్ట్గా కడుక్కుంటున్నాను. దానికి వాళ్ళప్పుడు ఇదే బ్యాచ్ అప్పుడు ఏం కామెంట్ పెట్టారంటే 3 వారాలు దేవుని వాక్యం చెప్పడం మానేసి పర్సనల్ ఇష్యూస్ ఏం మాట్లాడి దేవుని టైము, దేవుని ప్రజల టైం మీరంతా పాడు చేశారు, దేవునికి మీరు లెక్కప్ప చెప్పుకోవాల్సి ఉంటుంది, వాక్యం చెప్పకుండా పర్సనల్స్ మాట్లాడతారా అంటే ఏంటి? వాళ్ళేమో బురద వేస్తూ ఉంటారు, మనం దాన్ని కడుక్కోద్దాం అనమాట. కడుక్కుంటే తప్పు. సరే వాడు తప్పు ఒప్పేదన్నా సరే నా డ్యూటీగా నేను దైవజనుడి వ్యక్తిగతం కూడా సామాజిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, అందుకని నేను చెప్పాను. అయిపోయింది కదా దానికి ఫుల్ స్టాప్. మీరు అన్నాడు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం దీనికని మళ్ళీ వాక్యంలో పడ్డా. పర్సనల్స్ చెప్పుకుంటే వాళ్ళ విమర్శలకు సమాధానం ఇస్తేనేమో వాక్యం చెప్పడం మానేసి పర్సనల్ ఎందుకు అంటారు వాళ్ళే. వాక్యం చెప్తేనేమో కొంపలు అంటుకుపోతుంటే మీరు ముచ్చట్లా అంటారు. ఇంకా వీళ్ళని ఏమన్నారు? కుక్కలు అనకపోతే ఏమన్నారు? వాక్యం చెప్తేనేమో ముచ్చట్లాడుకున్నట్టు,
ఇష్యూ మాట్లాడితేనేమో పర్సనల్ ఎందుకు అని. ఉమ్, అంటే వాడు అసలు మనిషా దెయ్యమా జంతువా వాడు అసలు? కాబట్టి నేను చెప్పే జవాబు ఏంటంటే, నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, కొంపలంటుకుపోతుంటే అన్న పాయింటే తప్పు. ఉమ్, ఉమ్, కొంపలంటుకుపోవడం ఏంటి అంటే 10 మంది మనల్ని గోల గోల చేసి నువ్వు మంచోడు కాదు మన సమాజం అంతా అంటే మన కొంపలు అంటుకుపోయినట్టు అనేది మనం అనుకోవటం లేదు. అది క్రైస్తవుని, ఏ సత్క్రైస్తవుని ఐడియా అది కానే కాదు. ఒక సత్క్రైస్తవుని ఆలోచన విధానమే అది కాదు. కొంపలు అంటుకుపోవడం అంటే ఏంటి? సమాజం అంతా దూషించడమా? అది వాళ్ళకి అసలు మానసిక పరిపక్వతే లేదు. భక్తి జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత లేదు. జనరల్గా ఒక హ్యూమన్ మెంటల్ పర్ఫెక్షన్ కూడా వాళ్ళకి లేదు. 10 మంది 1000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది 1,000 కోట్ల మంది మనల్ని నువ్వు తప్పు అని అంటుంటే మన కొంపలు అంటుకుపోయినట్టు కాదు. మనం ప్రార్థన చేయలేకపోయినప్పుడు మనం కొంపలు అంటుకుపోయినట్టు, బైబిల్ చదవలేకపోయినప్పుడు అది కొంపలు అంటుకుపోయినట్టు, మోకరించి బైబిల్ చదివి ప్రత్యక్షతలు పొందలేకపోయినప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు, మన సువార్త ప్రకటించలేనప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు, కొన్ని ఆత్మలు దేవుని దగ్గర తీసుకురాలేకపోయినప్పుడు, దేవుడు వాడుకోవడం మానేసినప్పుడు మన కొంపలు అంటుకుపోయినట్టు. మన ప్రార్థన జీవితం చెక్కు చెదరకుండా ఉండి బైబిల్లో మనం ప్రత్యక్షతలు అనుదినం పొందుకుంటూ అనేక మందికి ప్రత్యక్షతలు అందిస్తూ నిర్విరామంగా మనము దేవుని వాక్యం పంచుతూ మన నోట్లోంచి ప్రవాహములాగా దేవుని వాక్యం వస్తూ ఉంది. వేల మంది 1,00,000 మంది దీవించబడుతున్నారు, అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఇక కొంపలు ఎక్కడ అంటుకుపోయినాయి? వాని కొంపంతా బూడిదైపోయింది, వాడికి అర్థం కావడం లేదు. ఎన్ని ఆత్మలు తెచ్చారు? నా మీద అల్లరి పెట్టినప్పటి నుంచి ఎన్ని ఆత్మలు నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చావు, రక్షణలోకి తెచ్చావు? ఎవడైనా ఆ బ్యాచ్లో ఎంతమందికి సువార్త చెప్పావు? వాడి కొంపంతా కూలిపోయి కాలిపోయి బూడిదైపోయింది, ఆత్మీయ జీవితమే లేకుండా అయిపోయింది. నా మీద తిరుగుబాటు చేసి వాడు కొత్త మినిస్ట్రీ స్థాపించి అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు 4 చెక్కలు అయిపోయి ఎవడికాడు మళ్ళీ ఆ బ్యాచ్లోనే 1 నెల తిరగకముందే 2 నెలలు తిరగకముందే వేరే కుంపట్లు పెట్టుకున్నారు. 45 ఏళ్ళు బట్టి ఓఫీర్ మినిస్ట్రీస్ కొనసాగుతుంది. ఒకడు పోతే 100 మంది చేరుతున్నారు. ఎవరి కొంపలు అంటుకుపోయినాయి? నథింగ్ హ్యాపెన్ టు మీ. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఒక వజ్రాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టి కోట్ల మంది వచ్చి ఇది బొగ్గు 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 అంటే కూడా వజ్రానికి నష్టం లేదు. అది వజ్రంగానే ఉంటుంది, కానీ వీళ్ళందరూ అన్నందుకు బొగ్గుగా మారదు. రంజిత్ ఓఫీర్ కానీ ఒక నిజమైన భక్తుడు ఎవరైనా కానీ ఆ వజ్రం యొక్క సమానం. అందరూ వచ్చి నువ్వు భక్తిహీనుడివి చెడ్డవాడివి అంటే అంటారు, అనండి. అన్నంత మాత్రాన మనం దేవునికి ఏం దూరంగా కదా, దేవుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి సార్, సమాజం యొక్క అభిప్రాయాలు, నిందలు, వాళ్ళు ఇచ్చే ఘనత, వాళ్ళు చేసే అవమానము, ఇది ఏమాత్రము అంటనటువంటి హైట్కి వెళ్ళిపోయాం ఆల్రెడీ. రంజిత్ ఓఫీర్ అంటే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? రంజిత్ ఓఫీర్ అర్థమైతే రేపు దేవుడు అర్థమవుతాడు. అసలు హిమాలయాల్లోనికి యోగులు వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఎందుకు? ఈ సమాజంతో మాకు సహవాసం అవసరం లేదు, ఈ సమాజంతో మాకు లేనాదేనా లావాదేవీలు ఏం అక్కర్లేదు, వీళ్ళు ఇచ్చే ఘనత, మెప్పు, అవమానం మాకు అసలు ఏది ఈ సమాజంతో సంబంధం లేదని హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు కదా. క్రైస్తవ జీవితంలో భక్తి సాధన చేసిన పౌలు లాంటి వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళని ధైర్యంగా చెప్పగలను. ఆల్రెడీ మేము సమాజంలో ఉన్నా సరే ఆ హిమాలయాల్లోకి వెళ్ళిపోయిన యోగుల్లాగా ఎప్పుడో కట్ ఆఫ్ అయిపోయినాం. అసలు సమాజంతో కట్ ఆఫ్ అయిపోయినా, వీడు నాకు గజమాలు వేసినా నా మీద రాళ్ళు వేసినా నాకు సమానమే. నా మనస్సుకు ఏది అంటదు. వాడు తిడుతున్నాడంటే నేను నవ్వుతాను. కొప్పలంటుకుపోవడం ఏంటి?
నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా వాక్యం ప్రవహిస్తుంది. ఇతర ఏ సేవకుడు చెప్పలేనంత వాక్యం ఆనాటికి ఈనాటికి నేను ప్రతిరోజు కూడా చెప్తున్నా. ఇక కొంపలు ఎక్కడ అడ్డుకుపోయింది. నేను ఎంతగా డిటాచ్డ్ అంటే వీళ్ళందరూ కుక్కల్లాగా ఎన్ని లక్షల మంది మొరిగినా, ఎన్ని కోట్ల మంది మొరిగినా నేను అసలు స్థితప్రజ్ఞుడిని. నాకు అది అంటనే అంటదు. నేను నిన్నగాక మొన్న కూర్చొని ఒక పాట రాశాను. నా కొంప ఎక్కడ అంటుకుపోయింది? నా కొంపలు ఎక్కడ అంటుకుపోయినాయి? నేను దేవునితో సహవాసం చేస్తున్నా. మొన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగవచ్చి నేను విశాఖపట్నం లాడ్జ్లో ఉంటుండగా ఒక చక్కని పాట రాయించాడు. అయితే ఇప్పుడు అది నేను పాడనది ఆదివారం ఇంట్రడ్యూస్ చేద్దామని మా సంఘంలో. అది నీతిమంతులు మరి తమాల వృక్షము వలె మువ్వు వేస్తారనేది ఆ పాట రాశాను అనమాట. నీతిమంతులు తమాల వృక్షము వలె మువ్వు వేస్తారు, వారు కదలకుందురు సియోను కొండ వలె బెదరకుందురు యుద్ధరంగమందున అనే పాట నేను రాశాను, ఫినిష్ చేశాను. అది ఇంకా నేను రేపు సండే రిలీజ్ చేస్తాను. నేను సమాజము ద్వారా ఏమాత్రము ప్రభావితం కానటువంటి స్థితప్రజ్ఞుడను. నన్ను ఎవ్వడు ఏం పీకలేడు. అసలు నన్ను కొట్టినా తిట్టినా నేను నవ్వుతానే ఉంటాను. వీళ్ళు ఎవడైనా నేను చెప్తున్నాను, కెమో ఇంజక్షన్లు వేసుకుంటూ కెమో ఎక్కుతూ ఉంటుండగా నేను ఇంగ్లీష్ బుక్ డిక్టేషన్ ఇచ్చి నా కొడుకు హేమరాజుతో టైప్ చేయించా, బుక్ ఫినిష్ చేశా. ఒకవైపు ఎక్కుతుండగా దేహంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. కెమో ఇంజక్షన్ అంటే పెద్ద పెద్దగా అరుస్తుంటారు వాళ్ళు. నా పక్కన ఆపడక బెడ్ అందరు అరుస్తూ ఉంటే నేను హేమరాజు నా వెంట తీసుకుపోయి నా పక్కన ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా ఇంగ్లీష్ బుక్ డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు రాస్తున్నారు ఇక్కడ కెమో ఎక్కుతుంది. కెమో ఇంజక్షన్లు వేసుకొని వచ్చి మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ చేశాను. కెమో ఇంజక్షన్లు వేసుకొని వచ్చి నేను ఆ బ్యాండేడ్ అదంతా అట్లాగే పెట్టుకొని సభలో వాక్యం చెప్పాను. అన్ని వీడియోస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరన్నా చేయగలరు అట్లా? కెమో వేసుకుంటే ఆ పడక బల్లిలాగా అంటుకుపోయి ఎముకల గూట్లు లాగా అయిపోయి లేవలేరు, నడవలేరు, మాట్లాడలేరు. నేను సింహంలాగా గర్జిస్తున్నా. ఈయనకు క్యాన్సర్ ఎక్కడదండి, నమ్మలేము అని డాక్టర్లే అన్నారు. ఎందుకంటే నా దేహానికి నేను డిటాచ్డ్. అసలు నా దేహానికి ఏం జరుగుతుంది అనేదే నా మనసుకు అంటదు. ఇక సమాజానికి ఏమంటుంది నా మనసు? టోటల్లీ ఈ దేహము, ఈ మట్టి దేహము, మట్టి లోకము, మట్టి మనుషులు, వీళ్ళు ఇచ్చే సన్మానము కానీ అవమానము కానీ అన్నిటికీ డిటాచ్ అయిపోయినా కనుక ఎన్ని కోట్ల మంది నా మీద కుక్కలాగా మొరుగుతున్నా నా ప్రసంగాలు ఆగలేదు, బాప్టిస్మాలు ఆగలేదు, సంఘాలు స్థాపించిన ఆపలేదు. ఏ సేవకుడైనా ఇట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడా? పౌలుకి ఇట్లాంటి సాక్ష్యం ఉంది. మరి కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా అరుదు. పౌలు లాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ అరుదు. వీళ్ళంతా పనికి మాలిన విధవలు. వీళ్ళు ఏంటంటే 10 మంది కలిసి మనం లేదు అంటే మన విలువ పోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. ఎవడు అన్నందు చేత వజ్రం బొగ్గైపోదు. ఒక సింహాన్ని పోయి నువ్వు ఎలకవంటే ఎలక అవుతుంది. అది వాస్తవాలు మారవు. నేనెవరినో దేవుని ముందు నా స్థానం ఏంటో, నా అభిషేకము, నా భక్తి, నా సమర్పణ, నా త్యాగం ఏంటో దేవుని ముందు అది చెక్కు చెదరకుండా ఉంటుంది. వీళ్ళందరూ కుక్కల్లాగా మురిగితే నా కొంపలేం అంటుకుపోలేదు. నేను చెప్తున్నా, ఇంత అల్లరి చేసిన తర్వాత మా సంఘం నుండి ఎవ్వడు పోలేదు. కొందరు 4-5 చెత్త విధవులు పోయినారు తప్ప మారు మనసు లేకుండా ఉండి కూర్చొని రక్షణ లేదు, మారు మనసు లేదు, అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆనాటికి ఈనాటికి నా మీద ఎంత అల్లరి పెట్టినా సరే అవన్నీ చూసి కూడా మా నాన్నగారు మాకు కావాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే నేను ఎన్ని బాధలైనా భరిస్తూ ఆపకుండా నేను సువార్త ప్రకటిస్తున్న, ఆత్మలు తీసుకొస్తున్నాను, దేవుని సన్నిధికి ఆత్మలు నడిపిస్తున్నాను. వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న సేవను చూసి మా నాన్నగారు మా కళ్ళ ముందు ఇన్ని 100 మంది ఆత్మలను రక్షిస్తున్నాడని, రక్షణలో నడిపిస్తున్నాడని దానికి సంతోషిస్తారా? వాడెవడు అన్నందుకు నన్ను వదిలేస్తారా? 24 hours నన్ను చూస్తున్న వాళ్ళు నన్ను వదిలిపెట్టరు.
ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు నమ్ముతారంటే నన్ను వ్యక్తిగతంగా చూడని వాళ్ళు నమ్ముతారు. నన్ను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు దేవుడు కానీ దేవుని పిల్లలు కానీ ఒక్కరు కూడా నమ్మరు. అసలు ఆయనకు టైం ఎక్కడ ఉందండి? 24 hours దేవుని వాక్యం చెబుతూ మళ్ళీ ఆడోళ్ళు ఎమ్మడి పడ్డానికి ఆయన దేవుడా? 2 రంజితో ఫీర్లు ఉన్నారా? కనుక కొంపలాంటుకు పోతుంటే ముచ్చట్లు ఏమిటంటే వీళ్ళకు కడుపు మండింది. మనం ఇంత అల్లరి పెట్టినా వీళ్ళు మళ్ళీ వేదాంతం మాట్లాడుతున్నారే, కురింగిపోయి ప్రోగ్రాం బంద్ పెట్టలేదే అని వాళ్ళ కడుపు మండిపోయింది. అది వాళ్ళు ఓడిపోయినటువంటి అరుపులు, చేతగాని అరుపులు అవన్నీ కూడా. కొంపలు అంటుకుపోలేదు, ఏమీ కాలేదు, నాదొక ఎంటుక కూడా పీకినట్టు కాలేదు. ఇంకా ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది చేత నన్ను బ్యాడ్ అనిపించండి, అయితే కూడా నాదొక ఎంటుక కూడా పోదు. దేవుడు నన్ను తన సన్నిధి నుండి త్రోసేసినప్పుడు అప్పుడు నా కొంపలు అంటుకుపోతాయి. నా దేవుడు అట్లా వదిలిపెట్టాడు, ఆయనకు తెలుసు అన్ని. దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు, ఇంకెవరిని వాడుకోలేనంత ఉధృతంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా కొంప అద్భుతంగా దేవుని శక్తిన మేఘంతో నిండి ఉంది. నా కొంప ఏం అంటుకుపోలేదు. ఓకే సార్, ఓకే సార్. అదేవిధంగా మీకు క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు అమ్మ తేజ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సి ఉండే కదా, అంతేగాని మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిండ్రు అంటూ కొందరు మాట్లాడుతున్నారు. అంటే లాస్ట్ వీక్ అడిగినప్పటికీ మరికొంత స్పష్టత ఇస్తారేమో ఆశిస్తాను. అసలు ఒక గమ్మత్తు చెప్పారు. అమ్మ తేజ అనే వ్యక్తి ఒక సేవకుడు ఉన్నాడనే నాకు తెలియదు ఈ వివాదం మొదలుపెట్టిందాక. అయితే యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తున్న ఒక జోకు గమ్మత్తు అయిన విషయం ఏంటంటే, అమ్మ తేజ అని వీరందరూ అంటుంటే నా మీద నింద మోపిన ఆమె పేరు కూడా అదే. అయితే మళ్ళీ ఆమె సేవ ఎప్పుడు చేస్తున్నది? ఆమె దుర్గమాత భక్తురాలు అయిపోయింది కదా. అమ్మ తేజ, అమ్మ అంటే ఆడోళ్ళని అంటాం కదా. అయితే నా మీద నింద మోపిన ఒక స్త్రీ పేరు కూడా అదే కదా. అయితే ఆమె మళ్ళీ సేవకురాలు అయిందా? దేవా ఇంత గొప్ప అద్భుతం ఇది అనుకుంటాను నిజంగా. నేను అమాయకంగా ఆ రోజు దాకా అమ్మ తేజ అనే సేవకుడు ఉన్నాడని నాకు అసలు తెలియదు. తర్వాత అది విచిత్రంగా ఉంది కదా పేరు కూడా. అమ్మ తేజ అనేది ఒక స్త్రీ పేరు అనుకున్నా. అమ్మ తేజ చేస్తున్న మోసాలు అది ఇది అని అంటే ఒక సేవకురాలేమో, మన జాయ్ చెరేన్ అమ్మగారు, గుట్ట మీద కమలమ్మ గారు, అట్లా మరి ఇట్లా చాలామంది లేడీస్ ఉన్నారు కదా ఇవాంజలిస్టులు, అట్లా ఒక సేవకురాలేమో అనుకుంటున్నాను నేను. అసలు నాకు తెలియదు. తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ లేవనెత్తిన తర్వాత అరే ఒక బ్రదరు, ఒక సేవకుడు, పురుషుడు అని అప్పుడు నాకు తెలిసిందనమాట. తెలిసి నాలో నేనే నవ్వుకున్నాను. తర్వాత ఆ సహోదరుడు మీ ద్వారానే నాతో మాట్లాడాడు. ఆ బాబుకు 32 సంవత్సరాలు. నా కొడుకు ఏజు, నాకు కొడుకున్నాడు విక్రమ్ ఫీనహాస్ అని, వాని ఏజు. నన్ను డాడీ అని అంటున్నాడు ఆ పిల్లడు. నాకు అసలు ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. ఇటీవల దేవుడు సడన్గా ఈ మధ్య వాడుకుంటున్నాడు కదా. 40 ఏళ్ళ కిందట ఆయన ఎక్కడున్నాడు? పుట్టనే లేదు. కనుక అమ్మ తేజ దగ్గరికి ఎందుకు పోలేదు అని వెటకారం చేయడం అది నాన్ సెన్స్. అసలు నాకు ఆయన పరిచయమే లేదు, అలాంటి ఒక సేవకుడు ఉన్నాడని కూడా నాకు తెలియదు. వీళ్ళు వివాదం రేపిన తర్వాత జనరల్గా అసలు అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయని దాని మీద వీళ్ళు దాడి చేస్తున్నారు కనుక నేను వచ్చి పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా మాట్లాడాను. అది విషయం. అయితే ఇప్పుడు మనకు క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మ తేజ దగ్గరికి ఎందుకు పోలేదు అని అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరైనా స్వస్థపరిచే వరం ఉన్న భక్తుల దగ్గరికి పోవచ్చు కదా, మీరు యశోద హాస్పిటల్కి ఎందుకు పోయినారు అని కదా వాళ్ళ. అయితే నేను చెప్తున్నా, దానికి నేను లాస్ట్ టైం నేను జవాబు ఇచ్చాను. ఇస్తే కూడా కింద కొంతమంది కామెంట్ అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి, సోది చెప్తున్నారు అన్నారు. ఆ కామెంట్లో కూడా నేను చూశాను. సరే సోది చెప్పేవాడు రంజితో ఫిర్ కాదు, అబ్సల్యూట్ క్లారిటీ. రేపు యెహోవా దేవుని ముందు నిలబడితే కూడా ఆయన వ్యవహారం నా వ్యవహారం అంత నేను క్లారిటీగా మాట్లాడేంత స్వచ్ఛమైన స్పష్టత, యథార్థత, ధైర్యము కలిగినటువంటి మనిషి. వీళ్ళకేం తెలుస్తుంది? కుక్కలకు సింహం సంగతి ఏం తెలుస్తుంది? నేను సోది మాట్లాడేవాను కదా, మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
అద్భుతము నా కొరకు జరగాలి, జరిగి తీరాలి, నా కొరకు ఎవ్రీడే ప్రతి విషయంలో ప్రతిసారి నాకు దేవుడే అద్భుతం చేయాలి అనే ఎక్స్పెక్టేషను అనే డిమాండ్ నాకు లేదు. ఓకే. గాడ్ షుడ్ డూ ఏ మిరకిల్ ఫర్ మీ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఫర్ ఎవ్రీ నీడ్. దేవుడు ప్రతి అవసరం తీర్చడానికి అద్భుతమే చెయ్యాలి అనే డిమాండ్ నాకు లేదు, ఎవరికి ఉండకూడదు. అద్భుతాలనేవి ప్రతిరోజు జరిగేవి కాదు. సింపుల్ కామన్ సెన్స్. నేను వేదాంత రహస్యం చెబుతాను. ఈ వేదాంత రహస్యాలన్నీ కామన్ సెన్స్తో ముడిపడి ఉన్నవే. ఆల్ సైన్స్ ఆల్సో హ్యాస్ టు డూ విత్ కామన్ సెన్స్ బేసికలీ. ఇప్పుడు అద్భుతము అనేది ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ జరగదు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గంట జరుగుతుంటే దాన్ని అద్భుతం అనరు. అద్భుతం అంటే ఏంటి? ఎప్పుడు జరగనిది లేక లేక ఒకసారి జరిగితే అది అద్భుతం. ఓకే కదా. ఇప్పుడు ఎవ్రీడే జరగడం లేదు, లేక లేక ఒకరోజు జరిగితే అది మిరకిల్. కానీ ప్రతి నిమిషం మిరకిలే జరుగుతుంటే దాని మిరకిల్ అనే కూడా అంటాడు, అది నార్మల్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అవును కదా. మనం భోజనం చేయడము, అది అరగడము, వ్యర్థ పదార్థాలు వ్యర్థాలు విసర్జించడం, ఇదంతా అద్భుతాలు కాదు, అది లైఫ్లో ఒక భాగం. అది లేక లేక ఎప్పుడైనా ఎన్నడూ జరగనిది, రోజు జరగనిది ఒకరోజు జరిగింది, అది మిరకిల్. మిరకిల్స్ ఆర్ ఫర్ స్పెషల్ అకేషన్స్. ఎవ్రీబడి లిసన్ టు మీ. తెలుగు ఇంగ్లీష్ వచ్చినాడు ప్రతి ఒక్కరు వినండి. మిరకిల్స్ ఆర్ మెంట్ ఫర్ స్పెషల్ అకేషన్స్, నాట్ ఫర్ ఎవ్రీ డే. ఇది అన్ని మతాలలో కూడా ఉన్నటువంటి విషయం ఇది. ఇప్పుడు రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోతే అసలు ప్రాణం ఉన్నదో లేదో పోయాడు అనుకొని వాళ్ళందరూ వానర సైన్యం బాధపడుతుంటే హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నటువంటి సంజీవుని పర్వతం, అక్కడ సంజీవుని మొక్క ఉన్నది, అది తీసుకొస్తే చచ్చిన వాళ్ళు కూడా లేస్తారు అని చెప్తే హనుమంతుడు వెళ్ళి మొత్తం ఆ మొక్క ఏదో వెతుక్కోవడం ఆయనకు తెలియక గుర్తుపెట్టలేక మొత్తం కొండ ఉడబీక్కొని వచ్చేసాడు సంజీవుని పర్వతాన్ని అని చెప్పి కొండ మోస్తున్న హనుమంతుడు కూర్చిన పురాణ కథ ఉంది. మరి చచ్చిన వాళ్ళని బ్రతికించేటటువంటి మందులు, తర్వాత నిత్య యవనులుగా ఉంచేటటువంటి మందులు. ఆ మధ్య ఒక సినిమా ఏదో వచ్చింది, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అని. దాంట్లో వాడు 64 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ కుర్రోడ్లాగా ఉంటాడు. వాళ్ళ కొడుకులు 50 ఏళ్ళకి వచ్చేసారు, వాళ్ళ ముసలి, వీడు మాత్రం ఇంకా కుర్రోడ్లాగా ఉంటాడు. ఎందుకంటే ఒక మహర్షి ఆకులు అవన్నీ పెట్టి ఆయుర్వేద వైద్యం చేస్తే నాకు నిత్య యవ్వనం వచ్చేసింది అనే విషయం. అట్లా అశ్విని దేవతలు వాళ్ళు నిత్య యవ్వనులుగా ఉండే వరము వాళ్ళకు ఉన్నది, అనేక మందికి వాళ్ళు అట్లా చేశారని పురాణ కథలుని. మరి అట్లా ఉన్నప్పుడు ఈనాడు బాబాలు స్వామీజీలు కూడా అద్భుతాలు మహత్తులు చేస్తున్నప్పుడు మరి హిందువులు ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు? హిందువులు హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు, హిందూ డాక్టర్స్ ఉన్నారు, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప డాక్టర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి హిందువులు కూడా వైద్యం చేయించుకుంటున్నారు. ఆల్రెడీ శంబలలో అందరి కొరకు ఆల్రెడీ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కనుక ఇప్పుడు సంజీవుని పర్వతం, సంజీవుని మొక్క కథ ఉన్నది. ఈ నిత్య యవ్వనం ఇచ్చేటటువంటి వనమూలికలు ఉన్నాయనే కథలు ఉన్నాయి. తర్వాత బాబాల దగ్గరికి వెళ్ళి, దర్గాల దగ్గరికి వెళ్ళి మేము బాగుపడ్డామనే వాళ్ళు ఉన్నారు. అయినా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కూడా మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్తుంటారు. మిరకిల్స్ జరిగే వాళ్ళకు జరుగుతుంటాయి, మానవ ప్రయత్నంతో చేసేవాళ్ళు చేస్తుంటారు. మిరకిల్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీడే, దే ఆర్ ఫర్ స్పెషల్ అకేషన్. అది ఇప్పుడు క్రైస్తవులకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను.
ఇప్పుడు యేసు ప్రభు వారినే మనం అడగొచ్చు. సమరయ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ సుఖార్ అనే ఊరి దగ్గర యాకోబు తవ్వించిన బావి, అక్కడ యేసు ప్రభు ఉండి నాకు ఆకలేస్తుంది అని అంటే శిష్యులందరూ ఊర్లోకి పోయి రొట్టెలు తేవడానికి తెచ్చారు. వారు వెళ్ళి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత మరి ఈ లోపల ఆమె సమరయ స్త్రీ వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఆమె మనోనేత్రాలు వెలిగించి రక్షణ భాగ్యం ఇచ్చి ఈ లోపల వాళ్ళు రొట్టెలు తెచ్చారు. భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము అని యేసయ్య చెప్పాడు. ఇదంతా యోహాను 4వ అధ్యాయంలో మనకు ఉన్నటువంటి విషయం. అవును, ఆకలేస్తుందని శిష్యులకు చెప్పి రొట్టెలకు పంపించడం ఎందుకు? ఆయన అద్భుతంగా రొట్టెలను సృష్టించుకోవచ్చు కదా. ఆయన అసలు ఆకలి వేయడం ఎందుకు? మోషేకు 40 దివారాత్రాలు అన్నము నీళ్లు లేకపోయినా సరే సీనాయి కొండ మీద ఆయన భోంచేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఆకలి దప్పిక మోషేకు లేకుండా చేసిన దేవుడే కదా. మరి ఈయనకు ఆకలి వేయడం ఏంటిది? ఆయన అడగొచ్చు. గనుక అద్భుతంగా రొట్టెలను చేయగలిగిన వాడు, అవసరమైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయగలవు కదా, నువ్వు చేయమన్నాడు సైతాన్. ఆయన నీ దేవుడైన ప్రభువును శోధించొద్దన్నాడు. మనుషుడు రొట్టెల వల్ల మాత్రమే జీవించడు, దేవుని మాట వల్ల జీవిస్తాడని వానికి చెప్పి గద్దించి వెళ్ళగొట్టాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లు చేయగలిగిన దేవుడు మానవావతారం నరావతారం ఎత్తినప్పుడు కూడా ఒక రొట్టెను పట్టుకొని విరిచి 1000 మంది తినేటట్టు అభివృద్ధి చేయగలిగిన దేవుడు. మరి ఆయనకు ఆకలి వేయడం ఏంటిది? అప్పుడు సృష్టించుకోవచ్చు కదా. ఇంకోటి, నీళ్ల మీద నడిచాడు యేసయ్య. నీళ్ల మీద నడవగలిగిన నీవు పడవలు ఎందుకు ప్రయాణించావు? పడవ ఎందుకు? నీకు ఎప్పుడు నీళ్ల మీదనే పోవచ్చు కదా అని అడగొచ్చు. ఇప్పుడు నన్ను అడిగిన ఈ మూర్ఖులు ఉన్నారే, మూర్ఖులే, వాళ్ళని నేనేం కనికరించరారే, వెధవల్లారా, నోరు మూసుకొని చదువు నేర్చుకుంటారా, నీకంటే చాలా ఎత్తున ఉన్నాను నేను అని నేను అవుట్ రైట్గా చెప్తున్నా. ఇప్పుడు స్వస్థతల మీద మీకు నమ్మకం ఉంటే మందులు ఎందుకు వాడారు అంటున్నారు. నీళ్ళ మీద నడవగలిగిన యేసు పడవెందుకు ఎక్కడని అడుగుతున్నా, చెప్పగలవా నువ్వు? అద్భుతంగా రొట్టెలను చేయగలిగిన యేసు ప్రభు ఆకలేసిందని ఎందుకు వాళ్ళు తెచ్చి దాకా కూర్చున్నాడు, చెప్పగలవా? గనుక అద్భుతాలు జరుగుతాయి అనేది ఎంత వాస్తవమో, అది ఎవ్రీ టైం జరగాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అనేది నా ఖచ్చితమైన సిద్ధాంతం. ఇది నేను ఇస్తున్న స్పష్టత. ఇప్పుడు 45 ఏళ్ల సేవ నాది. డే 1 నుంచి నా దగ్గర ఒక మెడికల్ కిట్ ఉంటుంది. ఇప్పుడు కొత్త కాదు. 45 ఏళ్ల కిందట నేను సేవకు బయలుదేరినప్పుడు నాకు చిన్న సంచి హెబ్రోన్ సోదరులకు ఉంటుంది కదా, ఇట్లా భుజానికో సంచి, అంతే నా లగేజ్. అందులో ఒక లాల్చీ పైజామా నేను వేసుకుంటాను, ఒక లాల్చీ పైజామా దాంట్లో స్పేర్ ఉంటుంది. ఇది విడిస్తే అది వేసుకుంటాను, విడిచింది ఉతికేసుకుంటా, మళ్ళీ అది విడిస్తే అది ఇంకోటి, అంత రెండే నాకు జతలు. ఒక లుంగి, ఒక లాల్చీ పైజామా, ఒక బైబిల్, టవల్, తర్వాత ఒక మెడికల్ కిట్ తీసుకొని పోయేవాడిని. గ్రామాలలో నేను వాక్యం చెప్పిన తర్వాత నూనె సీసాలు పట్టుకొని కొంతమంది వచ్చి బారులు తీరేవాళ్ళు, ప్రార్థన చేయండి అయ్యగారని. ప్రార్థన చేసేవాడిని. ఎవరైనా కడుపు నొప్పి వచ్చిందంటే బెరాయిల్ కన్నా ఇచ్చేవాడిని. విరోచనాలు అని అంటే ఎంట్రోక్వినాల్ అని అప్పుడు టాబ్లెట్ వచ్చేది, అది పిల్లలకైతే 1, పెద్దలకైతే 2 డోస్, అడల్ట్ డోస్ ఇచ్చేవాడిని. ఒక డాక్టర్ లాగా నేను కలకట్టకు పోయాను. కలకట్టకు పోతే మా సొంత అక్కయ్య కమలక్క, ఆమె ఏదో మందు మెడిసిన్ వాడితే ఆమెకు మొత్తం ముఖమంతా ఉబ్బి, ఎర్రగా ఉబ్బి, ఊపిరి అందకుండా గాస్పింగ్ ఫర్ బ్రెత్, ఆయాసపడి ఇంకా ప్రాణం వదిలేసే పరిస్థితిలో ఉంది. కుంభవర్షం పడుతుంది, బావగారు లేరు. డ్రైవర్ని పిలిస్తే కుంభవర్షం ఎక్కడో 2 గంటల అవుద్ది రావడానికి అన్నాడు. అప్పుడు అక్క ఇంకా ఊపిరి అందట్లేదు, మాట రావట్లేదు. మా అక్క ఇంకా బ్రతికుంది, ఆమెను అడగవచ్చు. అప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం చేసి, నా దగ్గర మెడికల్ కిట్ దేవుడు జ్ఞాపకం చేశాడు. అందులోంచి ఏబిల్ ట్యాబ్లెట్ అక్క నోట్లో వేసి నీళ్ళు తాగితే 10 నిమిషాలు మొత్తం క్లియర్ అయిపోయింది.
తర్వాత డాక్టర్ గారు వచ్చారు, వచ్చి ఏవిలు రాస్తున్నాడు. ఇదే మా తమ్ముడు ఇచ్చాడండి మాకంటే. ఎట్లా ఇచ్చాడన్న, ఈజీ డాక్టర్ అని అడిగాడు ఆయన. హీఈస్ మోర్ దెన్ ఏ డాక్టర్ మా తమ్ముడు అని అక్క గర్వంగా చెప్పి. కలకత్తాలో మా అక్క ఉన్నప్పుడు సెనేట్ ఆఫ్ సెరంపూర్లో మా బావగారి రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు అట్లా నేను ఎక్కడికి పోయినా మెడికల్ కిట్ పట్టుకొనే పోయేవాడిని. సింపుల్గా ఏముంటుంది, విరోచనాలు, ఏదో ఎలర్జీ, లేకుంటే కడుపు నొప్పి, ఏదన్నా పెయిన్ వస్తే పెయిన్ రిలీవర్, మామూలుగా పోకపోతే సింపుల్ యాంటీబయాటిక్, ఇవన్నీ ఇచ్చుకుంటా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏదో అన్నట్టు అన్క్వాలిఫైడ్ డాక్టర్, ఎక్కడ ఏది బెడుచుకోవట్లేదు, అంతా మినిమం మెడికేషనే. అలా నేను 45 ఏళ్ళు బట్టి స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాను, ఈ మందులు కూడా ఇస్తున్నాను. నేను దేవుని చిత్తంలో ఎవరి పట్ల ఆయన అద్భుతంగా వితౌట్ మెడిసిన్ స్వస్థపరచాలో, వితౌట్ మెడిసిన్ బాగు చేయాలని దేవుడు అనుకుంటాడు, వాళ్ళని స్వస్థపరుస్తాడు. మరికొంతమందికి ఏమో మెడిసిన్ ఇస్తున్నాను. నేను కూడా ఈ 45 ఏళ్ళు మందులు వాడుతూనే ఉన్నాను. నాకు 15 సంవత్సరాలు నాకు అమీబియాసిస్ ఉండేది. అమీబియాసిస్ ఉండేది. ఎన్ని మందులు వాడినా ఆ ఫ్లాజిల్ అని ఒకటి ఇంకోటి ఏదేదో యాంటీబయాటిక్స్ ఇచ్చారు, తగ్గలేదు. ఫైనల్గా డాక్టర్ సతీష్ కుమార్ గారు ఫస్ట్ నాకు అప్పుడు ఆయన పరిచయం 40 years బ్యాక్. ఆయన ఒక 15 దినాల మంది ఇస్తే మొత్తం సెట్ అయిపోయి 15 ఏళ్ల జబ్బు. అప్పటి నుండి ఆయన నాకు ఫ్యామిలీ డాక్టర్, పర్సనల్ ఫ్రెండ్, కొన్ని వేల మందిని ఆయన దగ్గర తీసుకుపోయాను. నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫీజులు కూడా కట్టి వైద్యం చేయించిన వాళ్ళు వందలాది మంది రోగులు ఉన్నారు. కాబట్టి మందులు వాడొద్దు అనే సిద్ధాంతం బైబిల్లో లేదు, నేను చెప్పలేదు. మిరకిల్స్ జరుగుతాయి. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు కానీ ఎవ్రీడే నడవలేదు. వాకింగ్ ఆన్ ద వాటర్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీడే, అదొక స్పెషల్ అకేషన్. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు, నాట్ ఎవ్రీడే. లాజరును చచ్చిపోయిన లేపాడు, అందరిని లేపలేదు. కనుక ఈ ప్రశ్నిస్తున్నటువంటి మూర్ఖులకు తెలియాలి ఏంటంటే, అద్భుతములు అనేవి అరుదైన సంఘటనలు. అరుదైన సంఘటనలు అయితేనే వాటిని అద్భుతాలని పిలవాలి. తరచుగా ఎవ్రీడే జరిగితే అవి అద్భుతం కానే కాదు. సాధారణ పరిస్థితుల్లో మనము ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి పదార్థాల ద్వారా మనము స్వస్థత, ఆరోగ్యం పొందాలి. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదైనా దేవుడు సువార్తను నిరూపించాలి, కొంతమంది రక్షణలోకి నడిపించాలి, సూచక్రియ చేయాలి అనుకున్నప్పుడు ఆయన చిత్తంలో చేస్తాడు. దర్గాల దగ్గర మిరకిల్స్ జరుగుతాయి, మరి ముస్లింలు ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు? బాబాల దగ్గర బాగుపడ్డాము, తిరుపతి కొండ మీద బాగుపడ్డాము అన్నోళ్ళు ఉన్నారు, మరి హిందూ సోదరులు ఎందుకు మరి హాస్పిటల్కి వెళ్తారు? ఏ మతమైనా ఏ ధర్మమైనా మిరకిల్స్ ఆర్ ఫర్ రేర్ అకేషన్స్. నాకు ఆ స్పష్టత ఉంది. దేవుడు నాకు అద్భుతం చేయాలి, ఇప్పుడు నాకు స్వస్థపరచాలనేది నాకు లేదు. ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడు నేను సువార్త నమ్మేది లేదు. ఓకే, ఇప్పుడు అద్భుతాలు దేవుడు చేసేది ఎందుకు? మార్కు 16 చివరిన చెప్తాడు, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన ప్రభువు వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు 16:20. అంటే దేవుడు అంటే తెలియని వారు, ఇంకా విశ్వాసం లేని వారు ఒక అద్భుతం జరిగితే దీన్ని బట్టి ఈ సువార్త రైట్ అనుకుంటారు, అందుకు దేవుడు చేస్తాడు. సువార్తను స్థిరపరచడానికి దేవుడు చేస్తాడు. మరి ఆల్రెడీ సువార్త నమ్మి అనేక మందికి, లక్షల మందికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన నా కొరకు ఇప్పుడు దేవుడు వాక్యాన్ని నిరూపించడానికి మిరకల్ అవసరమా? అవసరం లేదు. కనుక దేవుడిని అట్లా అనవసరంగా నేను చులకనగా ఇది చేయ అది అని అడగను. ప్రకృతిలో దేవుడు పెట్టిన పదార్థాలను వాడుకుంటాను. ఇప్పుడు మోషే అన్నం లేకుండా 40 రోజులు ఉన్నాడు. అది నిజమైతే మరి పాస్టర్లు ఎందుకు అన్నం తింటున్నారు, వీళ్ళందుకు ఎందుకు భోజనం చేస్తున్నారు? బైబిల్ నమ్మడం లేదా? వీళ్ళు నమ్ముతున్నారు కదా. ఇశ్రాయేలీయులు కూడా అన్ని రోజులు మన్నా వద్దు ఏమొద్దు, దేవుడు అడిగినప్పుడు అవసరమే లేదు, మీకు ఆకలి లేకుండా చేస్తాను అనొచ్చు కదా. కాబట్టి స్పష్టంగా నేను సొల్లు సోది చెప్పట్లేదు.
నా సిద్ధాంతము బైబిల్లో ఉన్న బోధ, కామన్ సెన్స్ ఉన్న ఏ మనిషికైనా ఉండాల్సినటువంటి అభిప్రాయము ఏంటంటే, అద్భుతాలు జరగడం అనేది అప్పుడప్పుడు దేవుడు ఆ పరిస్థితి కల్పిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అప్పుడప్పుడు చేస్తాడు. కానీ నార్మల్ కండిషన్స్లో మాత్రము ప్రతి వ్యక్తి కూడా ప్రకృతిలో దేవుడు పెట్టిన పదార్థాలను, అన్నము తినాలి, అన్నము తిని నాకు బలం అనుగ్రహించని మనం అడుగుతాం. అట్లాగే మందు వేసుకొని దీని ద్వారా ఆరోగ్యం ఏమని అడుగుతాం. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా ఈ భోజనం ద్వారా నాకు బలం అనుగ్రహించమని. దేవుడు బలం ఇస్తే భోజనం ఎందుకు అనకూడదు. భోజనం దేవుడు ఇచ్చిందే, దీని ద్వారా బలం దేవుడు ఇవ్వాలి. అదే ఫార్ములా ప్రకారం మందులు తీసుకొని ప్రభువా ఈ మెడిసిన్ ద్వారా నాకు ఆరోగ్యం ఇవ్వు అని అడిగి ప్రార్థన చేసి వాడుకుంటాం. కనుక నేను ఎందుకు యశోదకు పోయాను అని ఎప్పుడు అడిగారు, వెధవన్నారు వెధవ అని. నేను 45 ఏళ్ళ బట్టి మెడికల్ కిట్ మెయింటైన్ చేస్తున్న వాడిని. నేను వేల మందికి నేనే మందులు ఇచ్చాను, వేల మందిని. ఒక్క సతీష్ కుమార్ డాక్టర్ గారి దగ్గరికి కొన్ని సంవత్సరాల కిందట వారిని మన సభకి పిలిచాం. పిలిస్తే వారు చెప్పారు, రంజిత్ తోఫీర్ గారు ఎన్ని వేల మందిని పంపారంటే, తక్కువలో తక్కువ తగ్గించి చెప్తే కనీసం 10,000 మంది నా దగ్గరకు వచ్చి ఓఫీరాయ్ గారు చెప్పారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని, మీ దగ్గరకు వచ్చామని చెప్పారు. డాక్టర్ సతీష్ కుమార్ గారు సాక్ష్యం చెప్పారు. కనుక వచ్చిన వాళ్ళందరికీ నేనే ప్రార్థన చేస్తాను, నేనే బాగు చేస్తానని నేను చెప్పలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళ కొరకు అద్భుతాలు అక్కర్లేదు. రక్షణ లేని వాళ్ళను కన్విన్స్ చేయడానికి దేవుడు అద్భుతం చేస్తాడు. రక్షణ ఆల్రెడీ ఉన్నోడుకు, అరే బాబు దేవుడు ఇచ్చిన ప్రకృతిలో వైద్యాన్ని వాడుకో. ఎవ్రీడే నీళ్ళ మీద నడవడం కాదు, ఎప్పుడో ఒకసారి నడిపిస్తాడు. మామూలుగా అయితే నువ్వు పడవ ఎక్కాల్సింది, అది విషయం. ఓకే, ఓఫీర్ గారు తనేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ అమ్మతేజ్ దగ్గరికి లేదా అద్భుతాలు చెప్పాను, చెప్పలేదే. ఇప్పుడు చెప్పకపోయినా చెప్పారంటున్న వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు అదే, వాళ్ళు విధవలు పందులు, వాళ్ళు అంతకు వారు అసలు మనిషే కాదు వాడు. నేను ఎప్పుడైనా హాస్పిటల్కి పోవద్దని చెప్పానా? అమ్మతేజ దగ్గరికే బొమ్మని నేను చెప్పాను. అసలు అమ్మతేజ పేరే నాకు తెలియదని చెప్తున్నాడు. ఇంకా అమ్మతేజ అనుకున్న తర్వాత, అరే ఆయన స్త్రీ కాదు, పురుషుడు, యవనస్తుడు, కొత్తగా దైవజనుడు, ఈయన కూడా దేవుడు రేస్ చేసి వాడుకుంటున్నాడని మీరు పరిచయం చేసిన తర్వాత నేను ఆ అబ్బాయిని గురించి తెలుసుకున్నా. కనుక అమ్మతేజ దగ్గర బొమ్మని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఫోన్లో నా ద్వారా ప్రార్థనలు చేయించుకొని బాగుపడేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ విశ్వాసము, దేవుని చిత్తము. ఇప్పుడు ఒకరికి ఫోన్ చేస్తే, నేను ఫోన్లో ప్రార్థన చేస్తే బాగయ్యారు కనుక ప్రతి ఒక్కరికి జరగాలని డిమాండ్ నేను చేయకూడదు, అది భక్తిహీనత. ఇప్పుడు స్వస్థతలు జరగవు అనేవాళ్ళు ఇప్పుడు మా కళ్ళ ముందు చేయండి మేము నమ్ముతాం, మా కళ్ళ ముందు చేయమంటే నాస్తికులు అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నాస్తికులు కూడా అదే లాంగ్వేజ్, మా కళ్ళ ముందు ఈ కుంటోని బాగు చేయి, గుడ్డోని బాగు చేయి మేము నమ్ముతాం నాస్తికులు అంటారు. ఈ క్రైస్తవ డినామినేషన్ పరిశుద్ధాత్మ వరాలు నమ్మనోళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. కనుక వీళ్ళు క్రైస్తవ నాస్తికులు, వీళ్ళు క్రైస్తవ నాస్తికులు. సరే, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఒక సిద్ధాంతపరమైన ఇష్యూ ముందుకు వచ్చింది. ఏంటిది అని అంటే, ఆదాము రక్తము మరియమ్మ రక్తము యేసులో ఉంది అని అదే అతను చెప్తున్నాడు. విజయప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి, అంటే చాలా మంది ఆ వీడియో చూపెట్టు ఆల్రెడీ చూపెట్టాను, మీరు చూడనట్టు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియో చూపెట్టి అంటారు కనుక దాని కొరకు మళ్ళీ నేను చూపిస్తున్నాను సార్. ఇక్కడ ప్లే చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, అంటే మీ సౌకర్యార్థం. ఇది సిద్ధాంతపరమైనటువంటి ఒక విషయం కనుక నేను చూపిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చింది. ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్. తర్వాత ఎవరు ఇచ్చారంటే మరియే ఇచ్చింది. గర్భమందు పడ్డాడు, 9 నెలలు మరియ గర్భంలో ఉన్నాడు. తర్వాత ఆ 9 నెలలు ఉన్నట్టుగా లోక 2:6 ఏమన్నాడు? వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక
ప్రసవ దినములు నిండాలి, నిండేంత వరకు బిడ్డ బయటికి రాడు, వస్తే బతకడు. సో ఇంకా ఉన్నాయి చెప్తాను. అంటే అవసరం ఇప్పుడు యేసు శరీరం మరియకి సంబంధం లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరీ గర్భంలో 9 నెలలు ఉండాల్సిన అవసరం లేదు. రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తును కూడా మట్టి నుండి పుట్టించేయగలడు, నేరుగా పంపించేయగలడు. కానీ మరియ గర్భంలో ఎందుకు పుట్టాడంటే కన్య గర్భవతి అయి కుమారుని కనుడనే ప్రవచనం నెరవేర్పుగా ఆమె గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు. 9 నెలలు ఉంచాడు. ఆమె యొక్క శరీరాన్ని యేసుకు ఇచ్చాడు. లోక 1:42 లోక 1:42 ఏమనుందంటే అక్కడ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము అన్నాడు. నీ గర్భఫలము, నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది నీ గర్భఫలమే తల్లి, నేనేం పైనుంచి తెచ్చి పెట్టలేదు తల్లి, పరిశుద్ధాత్మ సాక్ష్యం. నీ గర్భఫలం ఎలా అయింది? 9 నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు, నీ రక్తమే తీసుకుంటాడు. ఇది సార్. సో తల్లి రక్తం బిడ్డ కోసం దావీదు యొక్క ఆదాము యొక్క శరీరము రక్తము తీసుకున్నాడు, మరియమ్మ యొక్క శరీర రక్తాన్ని తీసుకొని యేసు ప్రభుల వారి లోకంలో జన్మించారట. అప్పుడు యేసు ప్రభు ఏమవుతాడు సార్? రక్షకుడు కాగలడా? పరిశుద్ధుడు కాగలడా? అదే కదా. ఇప్పుడు నేను లాస్ట్ టైము యేసు ప్రభు దేవుడు కాదని అనేవాళ్ళు వీరని చెప్తే దానికి ఆయన భయంకరంగా ఆవేశపడి స్పందించి, బుద్ధి లేదు ఓఫీర్ గారికి, యేసు దేవుడు కాదని ఒక్కసారి నేను అన్నానా, యేసు దేవుడు కాదని ఎక్కడన్నాను, నిరూపించగలరా అనేది రెచ్చిపోయి స్పందించాడు. మరి ఇదేంటిది మరి? ఇప్పుడు ఆదాము రక్తమే తనలో కలిగినటువంటి వ్యక్తి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు మరి? ఆదాము మానవుడైతే ఆదాము రక్తంతో పుట్టినాడు, ఆయన మానవుడే కదా, దేవుడు ఎట్లా అవుతాడు? యేసు దేవుడు కాదని నేను ఎప్పుడు అన్నాను అని రంకెలేసే కంటే యేసు దేవుడేనండి నేను ఒప్పుకుంటున్నానని ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అది ఇవ్వరు. దానికి బదులు అసలు ఆదాము, ఇప్పుడు నాకు ఆదాము రక్తమే ఉంది, యేసుకు ఆదాము రక్తమే ఉంది, ఆయన నాకెట్లా రక్షకుడు? నేను పాపినైతే ఆయన పాపి, ఆయనకు కూడా ఇంకో రక్షకుడు కావాలి. ఆదాము రక్తమే ఆయనలో ఉంటే అప్పుడు ఆదాములో ఉన్నటువంటి పాప మరణాల నియమము కూడా ఆయనలో ఉంటుంది. ఇప్పుడు ఆదాము రక్తం యేసులో ఉంటే యేసు ప్రభు రక్తము స్పెషల్ రక్తం అని చెప్తాడు ఇక్కడ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఆదాము రక్తమే ఆయనకు కూడా ఉంటే రక్తం బేసికల్లీ ఆఫ్ ఏ డిఫరెంట్ నేచర్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఆదాము రక్తమే ఆయనలో ఉంటే మరి అది అమూల్యమైన రక్తం ఎట్లాగైంది? ఆ లెక్కన మరి ఆదాము రక్తం నాకున్నది, నాది నీది కూడా అమూల్య రక్తమే. మన రక్తము యేసు రక్తము డిఫరెంట్ అనే సంగతి ఇక్కడ తేటగా లేఖనం చెబుతుంది. ఆదాము రక్తము కూడా మరి అమూల్యమైంది అన్నమాట ఆ లెక్కన. ఆదాము రక్తం పంచుకు పుట్టిన కోట్ల మంది మానవులందరి రక్తం అమూల్యమైంది అన్నమాట. అప్పుడు యేసుప్రభు అందరితో అందరిలో కలిసిపోయినోడే కదా, అంటే ఆయనకు స్పెషల్ ఏముంది? మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఎందుకు అంటున్నాడు మరి? అంటే క్రియాపాపం చేయనందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. క్రియాపాపము అనేది స్వభావ పాపాన్ని బట్టి వస్తుందని కదా, స్వభావ సిద్ధముగా అని అంటాడు హెబ్రీ పత్రిక. మానవులు ఎందుకు పాపులంటే వీళ్ళకి బేసిక్స్ తెలియదు, బోధకులు అయ్యారు. అదే కదా సంఘానికి పెట్టినటువంటి దరిద్రం, సంఘానికి పెట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళందరూ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ స్వభావం, నేచర్. స్వభావ సిద్ధముగా పుట్టుకతో మనకు వచ్చినటువంటి స్వభావం అది. ఆ స్వభావాన్ని బట్టి క్రియాపాపం వస్తుంది.
అంతేగాని క్రియలు చేసినందుకు స్వభావం ఏర్పడదు. ఓకే సార్, ఇప్పుడు స్వభావం అనేది దేవుడే పెట్టుంటే పెట్టినవాడు దేవుడు తప్పు చేసినట్లు అవుతుంది కదా. మరి అంతే కదా, మరి అవును కదా. స్వభావం దేవుడు పెట్టలేదు, ఆదాము తప్పు చేసినందుకు ఆ స్వభావం మనకు వచ్చింది. ఆదామును బట్టి అని అంటాడు కదా. ఇప్పుడు ఎవరి క్రియలను బట్టి వాడే పాపి అని అనుకుంటే, ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయము 19, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అంటాడు. ఆదాము అవిధేయతను బట్టి అందరం పాపులమైనమని చెప్తుంది. మనం ఏదో చేసినందుకు కాదు, ఆదాము చేసినందుకు మనం పాపులమైనాం. అట్లా కాకుండా వీళ్ళ సిద్ధాంతమే కనుక, ఈ బందర్రావు శిష్యుల సిద్ధాంతమే కరెక్ట్ అయితే కనుక ఆదాము చేసిన దానికి మనకేం సంబంధం లేదు. అందరూ ప్యూర్గానే పుడుతున్నాం. మనం తప్పు చేసినప్పుడే మనం పాపులం. ఆదాము చేసిన దానికి మనకేం సంబంధం? రక్తంలో ఏం రావటం లేదు కదా. కనుక మనం చేసినందుకే మనం పాపులం అనాలి. కానీ ఇక్కడ నువ్వేం చేసినా చేయకపోయినా ఆదాము చేసిన దానిని బట్టి అవిధేయతను వలన అనేకులు పాపులుగా, అనేకులు అంటారు కానీ అందరూ అంటలేరు కదా. మరి అనేకులు అంటే అందరూ అని అంటే అనేకులు అంటే చాలా మంది అని అర్థం. ఇప్పుడు ఈ చాలా మంది అని అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని ప్రపంచాలలో ఇదొక చిన్న ప్రపంచం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని ఆదాం పాపమే పాపంగా చేసింది. అంటే మిగతా కొందరు ఈ అవిధేయతలోనికి రాకుండా కూడా ఉన్నారా? ఎవరు ఉండరు కదా. ఆదాము సంతానం ఇప్పుడు అవిధేయతలోనికి రాకుండా ఉండడానికి అవకాశము లేదు అనే సంగతి యోబు గ్రంథంలో తేటగా చెప్తున్నాడు కదా. యోబు గ్రంథము 14వ అధ్యాయములో 4, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు అంటాడు. చిరుతపులిలో నుంచి ఒక జింక పిల్ల పుడుతుందా? పుట్టదు. కనుక అందరూ అని అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాను అని అంటాం. మరి అందరి కొరక లేకపోతే అనేకుల కొరక? ఈ అందరూ అనేదేమో మానవ కోణం నుండి చూస్తే అందరూ, కానీ విశ్వసింహాసనం మీద నుండి చూసినప్పుడు అందరంటే విశ్వమంతా అనాల్సి వస్తుంది. అందుకొరకు భూలోకమును చూసి అక్కడి నుంచి మాట్లాడినప్పుడు అనేకులనే మాట్లాడతాం. అనేకుల కొరకు చనిపోయాడు, అందరి కొరకు చనిపోయాడు, రెండు బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాము అందరి కొరకు నియమించబడలేదు కదా, అంటే అందరి కొరకు విశ్వములో ఉన్న అందరి కొరకు నియమించబడ్డాడని నమ్మాలా? అలా లేదు. అందుకే కదా మరి ఆదామును బట్టి విశ్వంలో వాళ్ళు పాపులు కాలేదు, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు పాపులు అయ్యారు. వీళ్ళని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు చాలా మంది అని దేవుడు అంటున్నాడు. అయితే వీళ్ళు ఎవరన్నా ఆదాము నుంచి పుట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అన్నాడు. కనుక పాప సహితుడు ఆదాము కనుక పాపరహితుడు ఆయన లోపల నుంచి రాడు. ఇప్పుడు భూమి మీద ఎవరన్నా ఆదాముకు సంబంధించిన వేరే జాతి ఉంటే వాళ్ళకి ఆదాము పాపం అంటదు. ఓకే, ఆదాము నుంచే ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించడని ఉంది కదా అపొస్తలుల కార్యాలు 17లో. ఆదాము సంబంధమైన మానవ జాతి కాక వేరే ఆరిజిన్ నుంచి ఎవరైనా ఉంటే వాళ్లకు ఆదాము పాపం అంటదు. ఓకే, ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆదాము పాపం అంటుతుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఆదాములో నుండే కొందరికి వచ్చింది, ఇంకా కొందరికి రాలేదు అనే అర్థం వస్తుంది కదా. ఏం రాదు, అట్లా ఎందుకు వస్తుంది? అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని ఎందుకు అన్నది? మరి కొంతమంది ఉన్నారు నీతిమంతులని చెప్పాలి కదా. ఏ భేదము లేదని అన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. కనుక ఎవడు ఎగ్జంప్షన్ కాదు. ఆదాము నుండి పుట్టకపోతే వాడు ఎగ్జంప్షన్. పుట్టలేదంటే పుట్టలేదు, లేని వేరే జాతి ఏదైనా ఉంటే గత కాలంలో అది వేరే వాళ్ళకు. ఇంకో ప్రశ్న, ఇప్పుడు ఆదాములో నుండి ఇదొక కీలకమైన ప్రశ్న. ఇంతకుముందు అడిగాను కానీ వీళ్ళు చెవులు పోయిన బ్యాచ్ కాదు, అందుకే వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు
ఆదాము రక్తము మరియమ్మ అయితే వాళ్ళ అమ్మ నాన్నల నుంచే పుట్టింది కదా, అవును. అద్భుతంగా ఏం పుట్టలేదు కదా. మరియమ్మ యొక్క అమ్మ నాన్నల వరకు ఆదాము రక్తం వచ్చింది. అమ్మ నాన్నల నుంచి ఆదాము రక్తం మరియమ్మలోకి వచ్చింది. మరియమ్మలో నుంచి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది. ఇది వాళ్ళ యొక్క ఆ విపి రెడ్డి గారి యొక్క వాదన. మరియమ్మ పేరెంట్స్ ఆదాము రక్తమే, ఆ మరియమ్మ పేరెంట్స్ నుంచి మరియమ్మలోనికి ఆదాము రక్తం వచ్చింది, మరియమ్మలో నుండి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది. అది విపి రెడ్డి గారి వాదన. మరి ఇప్పుడు ఆదాము రక్తమే యేసులోనికి కూడా రావడానికి కష్టపడి కన్యకు అని పుట్టడం ఎందుకు? మామూలుగా అమ్మ నాన్నలు కలుసుకుంటే పుడితే కూడా అదే ఆదాము రక్తం ఉంటుంది కదా. ఇప్పుడు వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేననే ఆ ప్రక్రియ యొక్క పరమార్థం ఏంటి, ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏమిటి? అంటే కన్యక గర్భవతి కుమారుని కననే ప్రవచనం నెరవేర్పు కొరకు అలా పుట్టాడు. ప్రవచనం ఎందుకు అసలు? ప్రవచనం కూడా అవసరం లేదు. అవసరం లేదు కదా. అంటే పొరపాటున దేవుడు ప్రవచనం చెప్పాడు కనుక ఇక ప్రవచన నెరవేర్పు ఏదో నోరు జారి ఒక మాట అన్నా కనుక నెరవేర్చుకోవాలి. ఇక అట్లా దేవుడు నోరు జారుతాడా? మరియమ్మ ద్వారా యేసులోనికి ఆదాము రక్తం వచ్చి ఉంటే ఇక కన్యకు పుట్టాల్సిన అవసరమే లేదు. మామూలుగా యోసేపు మరియమ్మకు వాళ్ళిద్దరు కలుసుకుంటే యేసు పుట్టినా కూడా అదే రక్తం ఉంటుందిగా. యోసేపు మరియమ్మ కలుసుకున్నందువల్ల పుడితే కూడా యేసు దేహంలో ఆదాము రక్తమే ఉంది. వాళ్ళు కలవకుండా ఈమెకు అద్భుతంగా పుట్టినా ఆదాము రక్తమే ఉంది. మరి అప్పుడు కన్యకు జన్మించడం అవసరం ఏంటి? అనవసరంగా దేవుడు అద్భుతం చేయడు కదా. వీళ్ళు కలుసుకుంటే పుట్టినందువల్ల ఏదో ప్రాబ్లం ఉన్నది కనుకనే కదా. అలా లేకుండా ప్రత్యేక విధానంలో పుట్టించాడు. మనందరం పుట్టిన విధానములో ఆయన పుడితే ఏదో ప్రాబ్లం ఉంది కనుకనే, అట్లా కాకుండా అద్భుతమైన ఒక నూతన పద్ధతిలో యేసు శరీరాన్ని దేవుడు పుట్టించాడు. మళ్ళీ అలా ఎవరు ఇంకా పుట్టలేదు, ఇంకెవరు పుట్టలేదు. కాబట్టి యేసు ప్రభు వారి జన్మము ద్వారా ఆయన లోపలికి ఏ మానవ రక్తము రాలేదు. ఆదాము రక్తము లేదు, హవ్వ రక్తం లేదు, మరియ రక్తం లేదు, యోసేపుదైతే అసలే లేదు. అది లేదనే క్లారిటీగా ఉంది. మరియ రక్తం కూడా ఆయనలోకి రాదు. దీని కూడా నేను చెప్పి ఆమె నీ గర్భఫలము నీ గర్భఫలం అని అంటే వీళ్ళకి తెలియదు అసలు. చెవు దొబ్బేసిన విషయం చెప్తున్నా కదా, వీళ్ళ చెవులు మైండ్ అంతా దొబ్బేసిన బ్యాచ్ ఇది. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారు. వేరే అండము వేరే వీర్యకణము ఫలదీకరణం చెందించి తల్లులు కావాలని ఆశపడే స్త్రీలు, మరి అవకాశం లేదు, మెడికల్లీ వాళ్ళకు ఎప్పటికీ గర్భం రాదు అని డాక్టర్ సర్టిఫై చేశాక ఒకరు అండము దానం చేస్తారు, ఒకరు వీర్యకణం దానం చేస్తారు. దాన్ని బయట ఫలదీకరణం చెందించి ఆ అమ్మాయి లోపల ఇంప్లాంట్ చేస్తారు. ఆమె నవమాసాలు మోసి కంటుంది. నవమాసాలు మోసి కన్నా కూడా ఆ మోసిన ఆమె యొక్క జీన్స్ ఆ పిండానికి రావు. కొన్ని రక్తం వస్తుందా? మరి ఏం రాదు. ఆ లోపల ఆ పిండం ఎదగడానికి అవసరమైన వాతావరణమే ఆ గర్భసంచిలో ఉంది తప్ప ఆ లోపల ఉండే రక్తము, ఆ డిఎన్ఏ, అది ఏది కూడా ఈ గర్భం మోసిన స్త్రీకి సంబంధించిన డిఎన్ఏ కానీ జీన్స్ కానీ ఆ బ్లడ్ కానీ ఆ పిండం లోపలికి రాదు. ఆ దానం చేసిన వీర్యకణం ఎవరిదో అండం ఎవరిదో వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి మరియమ్మ గర్భంలో ఆయన నవమాసాలు ఉన్నంత మాత్రాన మరియమ్మ డిఎన్ఏ మరియమ్మ జీన్స్ ఆయనకు రావు. ఓకే, అలాంటప్పుడు ఆయన నిజమైన ఒక అద్భుతమే చేయాలనుకున్నప్పుడు 9 మాసాలు ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన గర్భంలో? అది అడగాల్సిన ప్రశ్న. నీకేం అవసరం, ఆయన ఇష్టం. అది ఆయన ఎన్ని నెలలు ఉంటాడు? ఉంటాడు. ఈయన ఎవరు కాదంటారు. కొందరు 8 నెలలకే ప్రసవిస్తారు, 6 నెలలు 5 నెలలకు. ఆ పాతకాలము 10 నెలలు మోసి కన్నా అనేవాళ్ళు పాతకాలంలో. ఓకే సార్, ఇప్పుడు
సరే ఇక్కడనేమో నీ గర్భము అన్నాడు కనుక మరి మరియమ్మ యొక్క గర్భము అయితే మరి యోసేపు కుమారుడు అన్నాడు. అసలు యోసేపు యొక్క కాంట్రిబ్యూషనే లేదు కదా, కాంట్రిబ్యూషనే లేదు కదా. మరి యోసేపు కుమారుడు అన్నందుకు యోసేపు యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నదని వేరే అన్యులు కావచ్చు వేరే వాళ్ళ అదంతా రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. ఓకే ఓకే సార్, మంచిది. సరే ఇప్పుడు జన్మ పాపము అనేటువంటి విషయంలో అంటే చాలా తర్జన భర్జన జరుగుతుంది సమాజంలో. అంటే ఎన్నో దీని మీద సందేశాలు విన్నప్పటికీ కొంత కొత్త తరం కొత్త ప్రజలు రక్షణలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రభావంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జన్మ పాపమును మనం ఎక్కడ నుంచి ఆరంభంగా చూడాలి? ఎక్కడ ఆరంభమైంది జన్మ పాపం అంటే? పిండం లోపల తయారైనప్పుడే. అంటే మొట్టమొదటి వ్యక్తి ఆదాము హవ్వలకు జన్మ పాపం లేదు. వాళ్ళిద్దరు తప్పు చేసిన తర్వాత ఇప్పుడు ఇదొక గొప్ప సైన్స్. ఇది ఏంటంటే వాళ్ళ విధేయతను పరీక్షించడానికి దేవుడు తినే పదార్థానికి సంబంధించిన ఆజ్ఞను ఇచ్చాడు. ఇంకేదన్నా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ విధేయతను పరీక్షించి ఉండొచ్చు, అలా అవకాశం ఉంది. కానీ భుజించే పదార్థం కడుపులోకి పోయి రక్తంలో కలిసిపోయే పదార్థానికి సంబంధించిన ఆజ్ఞను ఇచ్చాడు. ఈ పండు తినొద్దు, తింటే నువ్వు చచ్చిపోతావని. వద్దన్న పండు తిన్నాడు, అవిధేయత. కానీ తిన్నది డైరెక్ట్గా ఎక్కడికి పోయింది? రక్తంలోకి వెళ్ళిపోయింది. ఓకే, ఒక నెగటివ్ ఫోర్స్ అనేది బ్లడ్లోకి వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు పండులో ఏం నెగటివ్ ఫోర్స్ ఉంది? పండులో ఉన్నదని కాదు, తినడము ద్వారా వీళ్ళు అవిధేయులైనారు కదా, దేవుడు చెప్పింది చేయనక్కర్లేదులే అనే మనస్తత్వం కూడా పోయింది లోపలికి. అంటే ఫుడ్తో పాటు పోయింది అంటారా? పండుతో పాటు అది పోయింది. ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళ మెంటాలిటీ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళ బాడీ మొత్తం మీద రిఫ్లెక్ట్ అయింది అనమాట. అంటే ప్రతి ఫుడ్ అట్లనే చేస్తుందా? అది ఒక్కటి అట్లా చేసిందా? ఆ రోజు జరిగింది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భధారణ జరిగినప్పుడు స్త్రీ కళ్ళు ఏ కలర్ మీద, ఏ ముఖం మీద, ఏ వస్తువు మీద ఉంటుందో ఆ పిండం మీద రిఫ్లెక్ట్ అవుతుంది మైండ్ ద్వారా. పోయి అక్కడి నుంచి ఒక వైట్ కపుల్కు పిల్లోడు పుట్టాడు, బ్లాక్ బాయ్ పుట్టాడు. భార్యను అనుమానించాడు భర్త, డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాడిదే డిఎన్ఏ, ఇంకెవరిది లేదు. మరి నేను వైట్, మా అమ్మ నాన్నలు వైట్, ఈమె వైట్, అందరు వైట్ పీపుల్, వీడు బ్లాక్ ఫెలో ఎట్లా పుట్టాడు అని అంటే బెడ్రూమ్లో బ్లాక్ బాయ్ బొమ్మ పెట్టుకొని ఉంది ఈమె. గర్భం పోసినంత కాలం లేవగానే వాడిని చూసి వాడు ఎట్లా తయారయ్యాడు. అంటే మైండ్లో ఏదైతే ఉన్నదో మన భౌతిక పదార్థాలు, మన భౌతిక శరీరంలో కూడా మైండ్ ద్వారా ఆ ప్రింట్ అనేది వస్తుంది. అట్లాగే ఆ పండు తిన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటో అది బ్లడ్లోకి వచ్చింది. మైండ్ ఏంటంటే దేవుని ఆజ్ఞను మనము ఉల్లంఘించవచ్చు, అంత బ్లైండ్గా మనం పాటించాల్సిన అక్కర్లేదు. దేవుని ఆజ్ఞ మీరితే నష్టమే కాదు, కొన్నిసార్లు లాభాలు కూడా ఉంటాయి. అది కదా వాడు చెప్పాడు, మీరు దేవతలు అయిపోతారని. ఆ మైండ్తో తిన్నారు కనుక పండేమో కడుపులోకి పోయింది, ఈ మైండ్ ఏమో బ్లడ్లోకి వచ్చేసింది. ఓకే, అది ఇక ఫ్లో అవుతూనే ఉంది అప్పటి నుంచి. ఓకే, అది దానికి ఇంకొక విరుగుడు, ఇంకో పండు తింటే విరుగుడు దేవుడు ఏర్పాటు చేస్తే బాగుండేది. దేవుడు ఇది చేస్తే బాగుండేది అనేది మనం ఎట్లా అడగలం? ఏది బాగుండేదో దేవుడికి ఆయనకి తెలుసు. అది యాక్చువల్ వీళ్ళకి ఈజీగా అర్థం కానీ అట్లుండేది. పండు తిన్నప్పుడు పండేమో పొట్టలోకి పోయింది, ఏ మైండ్తో తింటున్నారో ఆ మైండ్ ఏమో బ్లడ్లోకి పోయింది. అది నేను చెప్తున్న విషయం. అదే మైండ్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. మనుషులు కట్ కాలేదు ఇక. అది ఏది వద్దంటే అదే చేస్తారు ఇప్పటికీ మనుషులు. ఓకే, ఆ మైండ్ సెట్ యేసు ప్రభువుకు రాలేదు. అందుకే పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ఓకే ఓకే, అంటే ఇప్పుడు జన్మ పాపము లేదు అనేది అట్టర్లీ రాంగ్. అసలు వీళ్ళు ఏ మతము, ఏ శాస్త్రం అంటే వీళ్ళు చదివింది వేదాలలో కూడా ఉన్నది. వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తాడు, ఓ వరుణరాజా మా పాపములు పరిహరించుము, మానవ పాపము స్వయంకృతముననే కలుగదు, అది పితృపారంపర్యముగా మా వంశానుగతంగా వచ్చిన పాపము. వంశానుగతంగా వచ్చిన పాపాన్ని బట్టి మేము తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు చేసినాం, మా తప్పులు క్షమించ వశిష్ఠ మహర్షి ప్రార్థన చేస్తారు.
దావీదు కూడా తప్పు చేసినప్పుడు ఏమంటాడు, దీని కారణము పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపములో నేను పుట్టిన వాడను, అందుకు ఇంత పెద్ద తప్పు చేశానని చెప్తాడు 51వ కీర్తనలో దావీదు. దావీదు ఒక భయంకరమైన తప్పు చేసినప్పుడు దీనికి రూట్ ఎక్కడ ఉందంటే, నేను గర్భములో ఎట్లా రూపించబడ్డాను దాని ఎఫెక్ట్ ఇది అని చెప్తున్నాడు. కనుక మనం క్రియాపాపం ఎందుకు చేస్తామంటే, మనం గర్భములో రూపించబడ్డప్పుడే అమ్మ రక్తం కొంత, నాన్న రక్తం కొంత, ఆదాము పాపం కొంత కలిపి పకోడీ పిండి కలిపి పకోడీ చేసినట్టు అలాగే తయారీలోనే మన లోపలికి పాపం వచ్చేస్తుంది. ఓకే ఓకే, మంచి సార్. ఇప్పుడు మనుషులు తప్పు చేస్తే సార్ జంతువులు పక్షులు చనిపోవద్దు కదా, ఇవెందుకు చనిపోతున్నాయి మరి? ఎందుకంటే ప్రకృతి మొత్తం శపించబడింది. ఆదాము ప్రకృతికి రాజు కాబట్టి. ఇప్పుడు రాజుగారు వేరే యుద్ధంలో ఓడిపోయి వేరే రాజు వచ్చి టేక్ ఓవర్ చేశాడు. ఈ రాజ్యంలో ఉన్న వాటన్నిటి మీద వాడు రాజు అవుతాడుగా. అట్లా భూగ్రహానికి ఇక్కడ ఉన్న జీవరాశులకు అన్నిటికీ ఆదామే రాజు. ఎప్పుడైతే ఆదాము ఓడిపోయాడో, ఎప్పుడైతే ఆదాము దుష్టునికి అప్పగించుకున్నాడో, ఈ ఆదాము రాజ్యం అంతా సాతాను రాజ్యం అయిపోయింది. వాని పేరే మరణము యొక్క బలము గలవాడు. మరణాన్ని అన్నిటికీ తెచ్చిపెట్టాడు వాడు. ఈ రాజ్యంలోకి అంతటికి వచ్చింది. ఆదాము పాపాన్ని బట్టి మానవ జాతే కాదు, ఈ ప్రకృతి మొత్తం శపించబడింది. ఓకే, మరణం అనేది ఇప్పుడు నువ్వు తినుదినంలో నిశ్చయంగా చచ్చేదావు అన్నాడు. చావాల్సినవి రెండు కదా, ఒకటి ఆత్మ చచ్చిపోతుంది, ఒకటి శరీరం చచ్చిపోతుంది. అంటే రెండవ మరణము నరకంలో పడవేయబడ్డ, శరీరంలో నుంచి ప్రాణాత్మము విడిపోవుట కూడా, అది మొదటి మరణం. ఇప్పుడు వచ్చింది చచ్చిపోతావన్నది ఒక మరణమా, ఈ రెండు మరణాలా? రెండు మరణం. మరణములో రెండు దశలు జరుగుతాయి. ఈ రెండింటిని కలిపే మరణం అన్నాడా, లేదా ఒక్కదాని గురించి చెప్పాడు ఆ రోజు అనేది? రెండింటి కలిపే మరణం. ఇప్పుడు మరణము అనేది పాపాన్ని బట్టి వచ్చింది. మరణం అనేది పాపాన్ని బట్టి వస్తే యేసు ప్రభు వచ్చి ఈ పాపాన్ని పరిహరించాడు. అప్పుడు శరీర మరణం కూడా ఉండొద్దు కదా మరి. యేసు ప్రభు పాపాన్ని పరిహరించినప్పుడు ఆత్మ రెండో మరణం పొందకుండా కాపాడబడుతుందని చెప్తున్నాం. యేసు ప్రభు వారు మరణించి తెచ్చి రక్షణ ఇచ్చినందుకు ఆత్మకు మాత్రమే రెండో మరణం నుంచి రక్షణ ఉంది. మరి ఈ భక్తుల శరీరాలు కూడా చచ్చిపోతున్నాయి కదా. అవును, భక్తుల శరీరాలు మరి మరణించొద్దు కదా అని అంటే, ఈ మరణము కూడా ఆయనకు సేవ చేస్తుందని చెప్తాడు పౌలు. జీవమైన మరణమైన అన్ని సమస్తం మీకు సేవ చేస్తుంది, మీ కొరకే అవి అని అంటాడు. గనక మరణమును దేవుడు మేలుకరంగా మార్చేసి, ఇప్పుడు ఆ పండు తిన్నప్పుడు పండేమో పొట్టలోకి పోయి మైండ్ ఏమో ఇంకో మైండ్ వచ్చేసింది కదా. అది మన అవయవములలో పాప మరణముల నియమము ఒకటి ఉన్నది అని నాకు కనబడుచున్నదని పౌలు అంటాడు. ఈ పాప మరణాల నియమం ఉన్నటువంటి శరీరం ఇది భూమిలో విత్తనంలాగా విత్తబడి కుళ్ళిపోయి మళ్ళీ మహిమ శరీరంగా మళ్ళా లేపబడుతుంది. మరణాన్ని ఒక శిక్షగానే కాకుండా ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఇంటూ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరంలోకి మార్చే ప్రాసెస్లో ఒక ఘట్టంగా మరణాన్ని దేవుడు మార్చేశాడు. ఓకే, ఎందుకంటే శరీరంలోనికి వద్దన్న పదార్థం పోయింది, వద్దు అన్న పని చేయొచ్చు అనే మైండ్ కూడా లోపలికి పోయింది కదా. ఇదే పాప మరణాల నియమముగా మనలో ఉండి చేయకూడని తప్పులు చేయిస్తూ ఉంది. వద్దని మనం అనుకుంటాం కానీ కొన్ని చేసేస్తాం. ఎందుకంటే నియమం ఒకటి ఉంది. నేను ఇష్టపడేది చేయడం లేదు, నేను ద్వేషించేది చేస్తున్నా. వేరొక నియమము నాలో ఉందన్నాడు. ఆ నియమము బాడీలో ఉంది, ఆత్మలో లేదు. కాబట్టి బాడీలో ఉన్నటువంటి ఆ పాప నియమము నశించాలంటే ఈ బాడీని దేవుడు మొత్తం మట్టిలో మట్టిగా కలిపేసి మరలా ఆ పాప నియమాన్ని మాత్రం లేకుండా మళ్ళీ కొత్త శరీరంగా పునరుద్ధానం చెందిస్తాడు ఆయన. కనుక భక్తుల పునరుద్ధానం అనేది మరణానికి దేవుడు ఇచ్చినటువంటి హ్యాపీ ఎండ్ అన్నమాట. తర్వాత ఇంత ప్రాసెస్ లేకుండా కూడా దేవుడు చేయగలడు అని చూపించడానికి
మరణించి కొన్ని శరీరాలు కొన్ని ఏండ్ల తరబడి శతాబ్దాలు దశాబ్దాలు ఉండి ఇప్పుడు ఆదాము శరీరం లేస్తుంది, పౌలు శరీరం లేస్తుంది, ఇలాంటి ప్రవక్తల శరీరాలు లేస్తాయి యేసయ్య వచ్చినప్పుడు. శతాబ్దాలు సహస్రాబ్దాలు కూడా ఉండి లేచిన శరీరాలు పాపమరణ నియమము లేకుండా లేస్తాయి మహిమ శరీరాలు. చనిపోకుండా ఉన్నోళ్ళు క్షణములో అలాంటి మహిమ దేహాలుగా మార్చబడి కూడా వెళ్ళిపోతారు. అంటే దేవునికి ఒకటే ప్రాసెస్ కాదు, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి అని చూపడానికి. గాడ్ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ సైన్స్ ఆర్ ఎనీ లా. హీ హ్యాస్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఎన్ని రకాలుగానైనా పనులు చేస్తాడు ఆయన. మాట ద్వారా స్వస్థపరిచాడు, ముట్టి స్వస్థపరిచాడు, బురద కళ్ళకు పూసి స్వస్థపరిచాడు. ఆయన ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అయితే మరణము ద్వారా పునరుద్ధానము పొందడం ద్వారా కానీ లేక క్షణములు ఆ మహిమదేహంగా ఈ మట్టి దేహం మార్చబడడం ద్వారా కానీ ఈ పాప నియమం అయితే లేకుండా చేయాలి. ఈ పాప నియమము కలిగిన దేహాలతో ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు. బై రిజరక్షన్ ఆర్ ఇన్స్టంటేనియస్లీ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్లోరిఫైడ్ బాడీ. భాషాంతరీకరణం, భాష నుంచి భాషకు ట్రాన్స్లేట్ చేసినట్టు ఈ బాడీని మహిమదేహంగా ట్రాన్స్లేట్ చేస్తాడు ఆయన. అలాగైనా ఇలాగైనా ముందు ఇందులో ఉండే పాప నియమం అయితే తీసేయాలి. ఇది కరెక్ట్గా ఇప్పుడు నమ్మి బాప్సం పొందినటువంటి వ్యక్తిలో ఈ పాప నియమం చచ్చిపోతుందా చచ్చిపోవట్లేదా, ఎప్పుడు చచ్చిపోతుంది? అబ్బే, బాప్తిస్మము పొందిన వాళ్ళలో పాప నియమము చచ్చిపోతే ఇన్ని డినామినేషన్స్ ఎందుకుంటాయి? అందరూ ఒకటి ఏక్ డినామినేషన్. ఇన్ని అక్రమాలు అతిక్రమాలు క్రైస్తవుల్లో కూడా కొన్ని బలహీనతలు పాపాలు ఎందుకుంటాయి? బాప్తిస్మం పొందినప్పుడు ఈ పాప నియమాన్ని అదుపు చేసుకొని దాన్ని ఫైనల్గా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంతే. మరి క్షమించబడ్డము అని చెప్పేది నమ్మేటువంటి ఒక విశ్వాసమే తప్ప అప్పుడే కంప్లీట్ గా క్షమాపణ ఉంది అంటే దేవుని ఉగ్రత ఉండదు. వీడిగా నా పవిత్రీకరణ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోకి వచ్చాడు కనుక స్టార్ట్ అయిపోయింది కాబట్టి కనుక నేను మీ మీద కోపంగా ఉండను. ఓకే, అది క్షమాపణ. ఓకే, నా కోపం చూపించను, కోపం మానేస్తాను. వాడిని నేను కుమ్మరివాడు జిగటం మంటిని రూపుదిద్దినట్టు షేప్ ఇచ్చినట్టుగా నేను వీడి లోపల ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. వీడు లోబడ్డాడు కనుక నేను చేసిన యజ్ఞాన్ని నమ్మాడు, నా రక్తంలోని ఎఫికసీని నమ్మాడు గనక నాకు విధేయుడైనాడు కనుక వీడిని ట్రాన్స్ఫర్మేషన్ నేను మొదలు పెడతానని దేవుడు దయగా చూస్తాడు, కోపంగా చూడడు. అది క్షమాపణ. ఓకే, సరే. ఇప్పుడు ఆదాముకు స్వతంత్రం ఇచ్చిండు, తర్వాత ఆజ్ఞనిచ్చిండు ఆ పండు తినొద్దని. ఇప్పుడు ఆ స్వతంత్రంతోని ఈయన ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ తిన్న తర్వాత ఈ స్వభావం అనేది పుట్టింది కదా. ఇప్పుడు ఈ స్వభావమును పుట్టించింది దేవుడా కాదా? స్వభావాన్ని పుట్టించి దేవుడు ఎందుకు అవుతాడు? స్వభావాన్ని ఈయన మార్చుకున్నాడు. ఎవరు? ఆదాము. ఆదామే బాధ్యుడు. అంటే ఇప్పుడు ఈ స్వభావం మనిషిలోనికి రావడానికి దేవుని ప్రమేయమే లేదంటే? ఏమి లేదు. దేవుడు యథార్థవంతునిగా ఆదామును పుట్టించాడు. వద్దు అన్న పని చేసినందుకు ఆదాము తన స్వభావాన్ని మార్చుకున్నాడు. పుట్టబోయే వాళ్ళందరికీ అదే చెడు స్వభావాన్ని పంపిణీ చేశాడు. ఓకే, ఆ ఒక్క స్వభావం తప్ప ఇంకా వేరే స్వభావాన్ని కానీ విరుగుడు కానీ ఇంకా ఏమి చేసుకునే పరిస్థితి లేకుండేనా అతనికి అవకాశం లేదు. వద్దన్న పని చేశాడు కదా, వెంటనే చీకటి ప్రవేశించింది. ఇప్పుడు దేవుని ఆజ్ఞను ఆయన పాటించడం మానేసి సైతాను యొక్క సలహా పాటించాడు కదా. అప్పుడు సైతానుకు అతని మీద గ్రిప్ వచ్చింది. అవిధేయత అనే ఆ స్వభావాన్ని సైతాన్ ఆదాములో బాగా ప్రవేశపెట్టాడు. ఇనిషియల్గా అయితే ఆదామే బాధ్యుడు. ఆదాము పతనానికి ఆదాము బాధ్యుడనే బైబిల్ చెప్తుంది తప్ప సైతాను బాధ్యుడని చెప్పట్లేదు. దేవుడు కూడా బాధ్యుడు కాదు. దేవుడు బాధ్యుడు కాదు, సర్వస్వతంత్రుడు ఆదాము. ఆదాము ఆ రోజు చెప్పి ఉండొచ్చు, అసలు ఆదాము కాదు, ముందు ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది. ఆ రోజు కనుక ఆదాము హవ్వ తప్పు చేసింది. ఎందుకు అట్లా చేసావు నువ్వు? నన్నెందుకు పిలవలేదు? వాడెవడో వచ్చి నీకు సలహా చెప్తున్నప్పుడు
నేను ఇది ఒప్పుకోనంతే, నువ్వు నాకు ఇవ్వద్దు ఆ పండు అని వెంటనే దేవుణ్ణి పిలిచి, ప్రభువా మరి నువ్వు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయముగా ఈ స్త్రీ ఇలా చేసింది, నాకు అక్కర్లేదు ప్రభువా, దేవుని కంప్లైంట్ చేస్తే దేవుడు ఆదాముకి ఇంకో హవ్వను చేసి ఇచ్చునేమో, ఇవ్వగలిగేవాడే. ఈ హవ్వకు మాత్రం ఎప్పటికీ రక్షణ పొందే అవకాశం ఉండదు. ఆమె శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతుంది. ఆదాము మోసపరచబడలేదు, క్యాలిక్యులేటివ్గానే తీసుకున్నాడు. నేను కూడా ఈమెతో పాటు ఆ శాపంలోకి వెళ్ళిపోతే ఈ జాతిని విమోచించడానికి దేవుడో ప్లాన్ చేస్తాడు అని చెప్పి ఇక తెలిసి కాన్సిక్వెన్సెస్ తెలిసి తాను అవిధేయతలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డా. అంతగా ప్రేమించాడనమాట హవ్వను. సార్, ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదము జరుగుతుందని తెలిసి కూడా దేవుడు అలా వదిలిపెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని గొప్ప జ్ఞానం అది, దేవుని గొప్ప జ్ఞానం అది. దీని విషయం ఇంతకుముందు నేను చెప్పాను, చాలా గ్రంథాల్లో చెప్పాను. ఇంత గొప్ప ప్రమాదము జరుగుతున్నది, ఈ ప్రమాదం కంటే గొప్ప మహిమ కూడా, ఈ విశ్వమే దేవుని మహిమను చూడబోతుంది. విన్నారా? దేవుడు అసలు వీళ్ళని సృష్టించకముందు, దేవదూతలను కూడా చేయకముందు కూడా దూతలు పాపం చేస్తారు, మనుషులు పాపం చేస్తారు అన్నీ తెలిసి జగత్తు పునాదికి ముందే కదా దేవుని మనోప్రపంచంలో యజ్ఞం జరిగింది. దేవునికి తెలిసి ఇలా జరిగితే కూడా దీనికో పరిష్కారం ఉంది. అయితే వీళ్ళు పాపమే చేయకుండా కొనసాగినంత కంటే వీళ్ళని నేను విమోచించినప్పుడు వీళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీలో ఉంటారు. హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. పాపం చేయకుండా ఇప్పటిదాకా ఆదాము హవ్వలు బ్రతికితే ఒక లెవెల్ ఆఫ్ మహిమలో ఉంటారు. వీళ్ళు విమోచించబడితే ఇంకా పై లెవెల్లోకి వెళ్ళి, ఏ లెవెల్ అంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఏ సర్పం వచ్చి ఏది వీళ్ళను ఎంత శోధించినా వీళ్ళు పడిపోవడానికి అవకాశం లేనంత పర్ఫెక్షన్కి వెళ్ళిపోతారు. ఓకే సార్, ఇప్పుడు ఈ పండు తినదినమున నిశ్చయమును చచ్చేదని దేవుడు అన్నాడు. కానీ నేను నరులను మట్టికి మన్నుగా మారుస్తున్నాను, మీ ఆయుష్ కాలంకు పరిమితి కలదు, 70 సంవత్సరాలు అధిక బలం 80 సంవత్సరాలు అని చెప్పాడు కదా. ఇప్పుడు చచ్చేదవు అని చెప్పకముందు ఈ మాట వర్తిస్తుందంటారా? ఏది? మీ నరులను మట్టికి మార్చుచున్నాడు. లేదు, చచ్చేదవు అని చెప్పిన తర్వాత ఆ పాపము చేసి మరణము తెచ్చుకున్న తర్వాత ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఆదామేమో 1000 ఏళ్ళు దాదాపు బ్రతికాడు. ఆ తర్వాత మెల్లిగా ఆయు ప్రమాణం తగ్గి కొన్ని వందల సంవత్సరాలు వచ్చి ఆఖరికి 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఆఖరికి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అలాగా అయిపోయి. కనుక మరణం అనేది సంప్రాప్తించిన తరువాత ఆయుష్కాల పరిమితిని గురించి మాట్లాడాడు. అంతేగాని అంతకుముందు మరణమే రాకముందు ఇక వాళ్ళకు ఇంతకాలం అని లెక్కే ముందు యుగాలు బ్రతుకుతారు. అంటే దేవుడు ఆల్రెడీ ఆయుష్ ప్రమాణమును నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు మరణము ఇచ్చాడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయు ప్రమాణం ఏముంది? ఆదాము ఇంకా బ్రతుకుండేవాడే ఆ పండు తినకపోతే. చచ్చిపోవడం కొరకు మనిషిని చేయలేదు కదా, ఎల్లకాలం బ్రతకడానికే చేశాడు. పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు కూడా అక్కడ సమాధి కార్యక్రమానికి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు దయచేసి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్ తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ ఇంకా బోనస్ ఒక అరగంట ఎక్కువ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ప్రశ్నోత్తరం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. రండి, ప్రార్థించండి. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ ఫ్రైడే మనము సార్ దృష్టికి తీసుకెళ్దాం. అందరూ ప్రార్థించండి, మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.